కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ప్రభుత్వ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులందరినీ మినిమం టైం స్కేల్ ఇస్తామని హామీ ఇచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత జీవో నంబర్ 2 పేరుతో ఆర్థిక శాఖ అనుమతి ఉన్న కొంతమందికి ఉద్యోగులకు మాత్రమే విస్తరింపజేసింది. దీనిని తక్షణమే సవరించి అందరి ఉద్యోగస్తులకు వర్తింపజేయాలని ఆంధ్రప్రదేశ్ అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర జేఏసీ చైర్మన్ ఏవి నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. తిరుపతి స్థానిక యశోద్ నగర్లో ఉన్న వేమన విజ్ఞాన కేంద్రంలో జిల్లా సదస్సు నిర్వహించడం జరిగిందని, ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ జేఏసీ చైర్మన్ ఏవి నాగేశ్వరరావు మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన జీవో నెంబర్ 2ను అనుసరించి అందరికీ ఎంటీఎస్ అమలు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి అందరికీ సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని డిమాండ్ చేసినారు. ప్రభుత్వం ఉద్యోగుల పట్ల కక్షపూరితమైనటువంటి వైఖరి విడనాడాలని ప్రభుత్వానికి హెచ్చరిక చేశారు. గత 15 సంవత్సరాల నుంచి వేతనం పెంపుదలలో ఎలాంటి మార్పులు లేదన్నారు. నేటికి ధరలన్నీ విపరీతంగా పెరిగిపోయినా ఉద్యోగస్తులు జీతాలు మాత్రం పెరగలేదు అన్నారు. కాంట్రాక్ట్ వర్కర్సు జీతాలతో మార్పు రావాలంటే పోరాటం ఏకైక మార్గమని పిలుపునిచ్చారు. ఈ జిల్లా సదస్సులో ఉద్యోగ కార్మిక సంఘాల నాయకులు, వెటర్నరీ అబ్కాస్ నాయకులు గంగయ్య బాబు, ఎస్వీయు నాయకులు రాజేంద్ర, గణేష్, మురగయ్య, సుమతి, అగ్రికల్చర్ వర్కర్స్ నాయకులు వరలక్ష్మి, మునిలక్ష్మి, సుబ్బరత్నమ్మ, చంద్రమ్మ, అనురాధ, నేషనల్ హెల్త్ మిషన్ నాయకులు ఈ లోకేష్ బాబు, ఎస్ మొహిద్దీన్, జి నారాయణమ్మ, సమగ్ర శిక్షణ ఉద్యోగ సంఘం నాయకులు మునికృష్ణ, ప్రదీప్ కుమార్, మహదేవయ్య, 104 ఉద్యోగ సంఘం నాయకులు అమర్నాథ్, బత్తిరెడ్డి భువనేశ్వరి, 108 ఉద్యోగ సంఘ నాయకులు మహేష్, రుయా అబ్కాస్ నాయకులు నరసింహులు, నిర్మల, ఉషా, రైల్వే కాంట్రాక్ట్ వర్కర్ నాయకురాలు రేఖ, జూ పార్క్ వర్కర్స్ నాయకులు ఈశ్వర్ రెడ్డి, విద్యుత్ కాంట్రాక్ట్ వర్క్ యూనియన్ నాయకులు సుదర్శన్ రెడ్డి, టి కుమార్, రవికుమార్ తదితరులు సంఘాల నాయకులు పాల్గొన్నారు. అంటే మన జీతాల బిల్లు, పిఎఫ్ బిల్లు మీద 1% కలిపి మన డిపార్ట్మెంట్ లో ఆఫ్కాస్ ఇస్తే ఆఫ్కాస్ జీతాలు ఇచ్చి పిఎఫ్ కట్టి ఆ 1%తో అక్కడున్న ఉద్యోగులకు జీతాలు ఇస్తాం ఆఫ్కాస్. ఇవాళ ప్రైవేట్ కాంట్రాక్టర్లకు ఇవ్వడం వల్ల ఏం జరుగుతుంది? ఖర్చు తగ్గుతుందా? ఖర్చు తగ్గదు. జరగబోయేది ఏంటంటే వాళ్ళు ఆల్రెడీ ఎంత పంచుకోవాలో నిర్ణయించుకున్నారు. ఈ ప్రైవేట్ కాంట్రాక్టర్లందరికీ కూడా 4% ఇస్తారు. ఆఫ్కాస్ 1% తీసేసి 4% ఇచ్చి ప్రైవేట్ కాంట్రాక్టర్లు పెడతారు. అంటే దీనివల్ల ఏం జరుగుతుంది? 3% డబ్బులు వాళ్ళు దిగమింగనాలి. మరి 3% అమౌంట్ అంటే ఎంత? ఇవాళ ఆఫ్కాస్ లో కనీస జీతం 15,000, అంటే ఏడాదికి 12 నెలలకి 1,80,000. సగటం చూసుకుంటే కనుక ఒక్కొక్క ఉద్యోగికి ఏడాదికి 2 లక్షల జీతం. ఇప్పుడు 3 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు. 3 లక్షలు ఇంటూ 2 లక్షలు లెక్కేయండి. దాని మీద 3% లెక్కేయండి. ఒక ఏడాదికి ప్రైవేట్ కాంట్రాక్టర్లకి 1,500 కోట్ల రూపాయలు ఇవ్వడానికి దీంట్లో పన్నాగ పడుతున్నారు. ఈ 1,500 కోట్లు ఎక్కడి నుంచి వస్తాయి? మన దగ్గర నుంచి వసూలు చేస్తారు. మనం కట్టి పన్నుల నుంచి చేస్తారు. కాంట్రాక్టర్లకు 1,500 కోట్లు ఇస్తారు. మనకు ఎంటీఎస్ ఇవ్వడానికి డబ్బులు లేవు, కానీ ప్రైవేట్ కాంట్రాక్టర్లు ఇవ్వడానికి 1,000 కోట్లు ఉన్నాయి. అంటే ఎవరి కోసం చంద్రబాబు నాయుడు పనిచేస్తున్నట్టు? ఎవరి కోసం పవన్ కళ్యాణ్ పనిచేస్తున్నట్టు? కాంట్రాక్ట్ కోసం. మరి ఈనాడు నోరు మీద ప్రతిదానికి ప్రశ్నిస్తా అనేవాడు కదా. ఇప్పుడు నోరు పడిపోయి ప్రశ్నించట్లేదు. గొడవలో దండం పెట్టుకుంటూ దేశంలో తిరుగుతున్నాడు. మన సంగతి మానేసి ఇది వాళ్ళు జరుగుతుంది. కాబట్టి మన డబ్బుల్ని తీసుకెళ్లి ప్రైవేట్ కాంట్రాక్టులు కట్టబెట్టడం తప్ప మరొకటి కాదు. ఆఫ్కాస్ రద్దు చేయడం అంటే ఈ ఆఫ్కాస్ రద్దు చేయకుండా మనం నిలుపుదల చేసుకోవాలా అక్కర్లేదా? చేసుకోవాలంటే ఈ జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క ఆఫ్కాస్ ఉద్యోగిని రోడ్ల మీదకి తీసుకురావాలి. రాబోయే కాలంలో ఆ తీసుకురాగలితేనే మనం ఆపగలం. దానికి మన వాళ్ళందరూ సిద్ధంగా ఉన్నారో లేదో తేల్చుకోవాల్సిన అవసరం ఉంది. అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు, కాంట్రాక్ట్ ఉద్యోగులు, లేకపోతే ఇతర దినసరి డైలీ వేజ్ ఉద్యోగులు, ఇటువంటి ఉద్యోగులందరికీ సంబంధించి వ్యతిరేకమైన నిర్ణయాలు ఈ ప్రభుత్వం ఈ 15 రోజుల కాలంలో చేసింది. ఒక రంగా చెప్పాలంటే మనం 3.5 లక్షల మంది ఉద్యోగులకి ఓ ఛాలెంజ్ విసిరింది. ఈ ఛాలెంజ్ స్వీకరించి దీన్ని తిప్పి కొట్టడానికి అవసరమైన విధంగా భవిష్యత్తులో మన పోరాటాలు ఉండాల్సిన అవసరం ఉంది. అటువంటి పోరాటానికి సిద్ధపడితే కనీసం మన ఉద్యోగాన్ని నిలబెట్టుకోగలం. ఇవాళ ప్రైవేట్ సంస్థల కనుక
ఈ కాంట్రాక్ట్ ఇస్తే మన్నే ఉద్యోగంలో పెట్టుకుంటాడా? పెట్టుకోడు. ఇవాళ ఎలక్ట్రిసిటీలో చూస్తున్నాం, ఎలక్ట్రిసిటీ రేట్ బాగా పలుకుతోంది. ఇప్పుడు 10 లక్షలు ఇస్తే తప్ప అవుట్ సోర్సింగ్ ఉద్యోగం లేదు. ఇవాళ చాలా డిపార్ట్మెంట్ లో 3 నుంచి 6 లక్షల రూపాయలు ఇస్తే తప్ప అవుట్ సోర్సింగ్ ఉద్యోగం లేదు. వీళ్ళందరూ కూడా రేట్లు ఫిక్స్ చేశారు. కాబట్టి మనమే ఉంటామని గ్యారంటీ లేదు. ప్రైవేట్ ఏజెన్సీలు వస్తాయి. ఆఫ్కాస్ ఉండడం వల్ల కనీసం నియమించబడిన వాళ్ళ మనకి నెల నెలా జీతం వస్తుంది, పిఎఫ్ అమలవుతోంది, ఈఎస్ఐ అమలవుతోంది. అంతకంటే గొప్పగా లేకపోవచ్చు, కనీసం ఇవేనా ఉంటున్నాయి. ప్రైవేట్ కాంట్రాక్టర్లు ఉంటే అవి కూడా ఉండవు. కాబట్టి మనం కోరుతున్న కోరిక ఏదైతే ఉందో ఎంటీఎస్ అమలు అవ్వాలనేది న్యాయమైన కోరికే, చట్టసమ్మతమైన కోరికే. అయితే ఈ ప్రభుత్వాలకి న్యాయాలు చట్టాలు అక్కర్లేదు, వాళ్ళ లాభాలు తప్ప. అది గత ప్రభుత్వం కావచ్చు, ఈ ప్రభుత్వం కావచ్చు, రెండు మన ఎడల ఒకేలా ఉన్నాయి. కొన్ని ప్రభుత్వాల తీరేనా వేరుగా ఉందా? 2005 నుంచి చూడండి. 2005లో మనం రెగ్యులర్ అయ్యామా? రెగ్యులర్ పోస్ట్ కాదుగా, కాంట్రాక్ట్ లో. ఎవరప్పుడు అధికారంలో ఉన్నది? 2005లో రాజశేఖర రెడ్డి. ఏ పార్టీ అది? కాంగ్రెస్ పార్టీ. తర్వాత ఏ పార్టీ అధికారంలోకి వచ్చింది? మళ్ళా కాంగ్రెస్, కిరణ్ కుమార్ రెడ్డి. అయ్యామా? అవ్వలేదు. తర్వాత ఏ గవర్నమెంట్ వచ్చింది? టీడీపీ. రెగ్యులర్ చేయడం కానీ, రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా జీతం కానీ చేశాడా? చేయలేదు. తర్వాత ఏ గవర్నమెంట్ వచ్చింది? వైసీపీ. అప్పుడైనా చేశారా? లేదు. ఇప్పుడు కూడా ప్రభుత్వం చేస్తుందా? లేదు. ప్రభుత్వాలు మారుతున్నాయి, పార్టీలు మారుతున్నాయి, విధానాలు మాత్రం మారటం లేదు. ఈ విధానాలకు వ్యతిరేకంగా 3 లక్షల మంది రోడ్ల మీదకి రాకుండా మన సమస్య పరిష్కారం కాదు. ఇప్పుడు మేము అందరినీ మాట్లాడమంటే ఒక్కొక్కళ్ళు ఒక అరగంట సేపు మాట్లాడతారు సమస్యల మీద. జీతం సరిపోవట్లేదు, తక్కువ జీతాలు ఇస్తున్నారు, సీనియారిటీలు కన్సిడర్ చేయట్లేదు, ఇంక్రిమెంట్ ఇవ్వట్లేదు, మాకు పర్మనెంట్ పోస్ట్ ఇవ్వట్లేదు, మా అధికారులు వేధిస్తున్నారు, ఇవన్నీ చెప్తారు. మరి వీటన్నింటినీ పరిష్కారం చేసుకోవడానికి ఏం చేద్దాం అంటే మాత్రం నోరు పెగలదు. మీకు రోడ్ల మీదకి వచ్చి పోరాటం చేద్దామంటే కాలు అడిగి బయటపడదు. మనం ఉన్నది 3 లక్షల మంది, పోరాటంలోకి వచ్చింది 100కి 3 లేదా 4, 96 మంది రారు. మరి 96 మంది యాక్టివ్ గా లేరా? ఉన్నారు. ఎక్కడున్నారు? వాట్సాప్ లో ఉన్నారు. వాట్సాప్ లో కత్తులు చూపిస్తూ ఉంటారు ఒక్కొక్కళ్ళు కూడా. బయటకి రోడ్ల మీద మాత్రం రాదు. రోడ్ల మీద రాదు. ఎందుకంటే ఖర్చు లేని పని, ఆ ఖాళీగా కూర్చుని అత్తప్పు వేరే పని లేదు వాళ్ళకి, ఆ మెసేజ్ పెట్టి వాళ్ళకి అని చెప్పి ఆ మెసేజ్ మాత్రం పెడుతూ ఉంటారు. దానివల్ల పరిష్కారం రాదు. ఫిజికల్ గా మనం మన కుటుంబాలతో సహా రోడ్ల మీదకి వచ్చిన రోజే మన సమస్య పరిష్కారం అవుతుంది. ఇప్పుడు మనందరం వాట్సాప్ లో తిప్పుకున్నారు. పలానా పంజాబ్ లో వాళ్ళు రెగ్యులర్ అయిపోయారు, అక్కడ ఒరిస్సాలో 1,16,000 మంది పర్మనెంట్ అయిపోయారు, పలానా ఢిల్లీలో ఎక్కువ జీతాలు ఇస్తున్నారు, ఇవన్నీ మాట్లాడుతున్నారు. అక్కడ ఒరిస్సాలో ఎందుకు రెగ్యులర్ అయ్యారు? కుటుంబాలతో సహా నెలల తరబడి రోడ్ల మీద కూర్చున్నారు. 45 రోజుల పాటు కూర్చున్నారు 1,00,000 మంది ఉద్యోగులు. మనం ఒక అరగంట మీటింగ్ లో, గంట మీటింగ్ లో కూర్చోవాలంటే మనకి బరువు. భోజనం ఒక అరగంట లేట్ అయితే బరువు. ధర్నాకు వస్తే 1:30 తర్వాత గంటలు ఖాళీ అవుతూ ఉంటాయి. అక్కడ అట్లా పోరాటాలు చేశాడు కాబట్టి వాళ్ళు రెగ్యులర్ అయ్యారు. అటువంటి పోరాటాలు మనం చేయట్లేదు కాబట్టి మనం ఇలా కూర్చున్నాం. ఇన్నేళ్ళేదాకా ఇది మారనంత కాలం ప్రభుత్వాలు ఎవరున్నా, ఏ పార్టీలు అధికారంలో ఉన్నా, మన 3 లక్షల మంది కుటుంబాలతో సహా అవసరమైతే నెలల తరబడి రోడ్డు మీద కూర్చోవడానికి సిద్ధంగా ఉంటే మన సమస్యలు పరిష్కారం అవుతాయి. మీరు అలా కూర్చోవడానికి సిద్ధంగా ఉంటే మీతో పాటు చూస్తే లాస్ట్ గవర్నమెంట్ లోనే కొన్ని 10,000 మంది, 10,300 మంది పర్మనెంట్ అయ్యారు. చంద్రబాబు నాయుడు చేయలేదా? 4,000 మందినే చేశారట. 10,300 అనేది బాగా ప్రచారం అయ్యింది. మరి ఇప్పుడు మనం పర్మనెంట్, మనం మొట్టమొదటి నుంచి కోరుకుంటుంది ఏంటంటే ఈ కష్టాలన్నీ పోవాలని అంటే పర్మనెంట్ కావాలనేది కోరుకుంటున్నాం. సరే, పర్మనెంట్ అనేది కాస్త దూరంగా ఉంది కాబట్టి కనీస వేతనం అన్న ఇస్తే ముందు ఈ బాధల నుంచి గట్టెక్కొచ్చు అనేది అనుకుంటున్నాం. కనీస వేతనం కావాలి, ఉద్యోగ భద్రత కావాలి, తర్వాత పర్మనెంట్ కావాలి. ఇవి మన డిమాండ్స్, ప్రధానమైనటువంటి డిమాండ్స్. మరి లాస్ట్ గవర్నమెంట్ ఆఫ్కాస్ తీసుకొచ్చింది. ఆఫ్కాస్ తీసుకొచ్చిన తర్వాత జరిగిన ఒక మంచి పని ఏంటంటే కొంచెం జీతాలు రెగ్యులర్ గా రావటం. ఈ కాంట్రాక్టులు మారినప్పుడల్లా వీళ్ళు వెళ్ళిపోయే పనో
లేకపోతే వాటికి సంబంధించినటువంటి పిఎఫ్ లో ఈఎస్ లో ఎగ్గొట్టేటటువంటి పనులు ఇలాంటివి జరగకుండా కొంచెం గట్టిగా నిలయించడానికి అవకాశం ఏర్పడింది. ఇప్పుడు అది కూడా చంద్రబాబు నాయుడు గారికి ఇష్టం లేదు. జగన్మోహన్ రెడ్డి గారే పర్మనెంట్ చేస్తారు కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ వాళ్ళు అందరిని చెప్తేనే మనం మోకమ్మడిగా ఓట్లేసి ఆయనకి 151 సీట్లు ఇచ్చాం. ఆయన అధికారంలోకి వచ్చాక ఏం చెప్పాడు? నాకు కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ లో ఎంతమంది ఉంటారని తెలీదు, కాబట్టి నేను కట్ ఆఫ్ డేట్ పెట్టి వాళ్ళ వరకే పర్మనెంట్ చేస్తానని చెప్పి ఊరించి 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 చివరి నిమిషంలో అది కూడా ఒక 4,000 మందిని చేశారు. ఆప్కాస్ కూడా కొంతమందికి నష్టం జరిగింది, ఎక్కువ మందికి ఉపయోగం కూడా జరుగుతుంది ఆప్కాస్. ఇప్పుడు ఈ ఆప్కాస్ కూడా వద్దట, మళ్ళీ థర్డ్ పార్టీ వాడిని తీసుకొచ్చి పెడతాం, వాడికి కాస్త తినడానికి పెడతాం, వాడు కూడా బ్రతికితేనే మళ్ళా ఎన్నికలప్పుడు వాడు కలిసి నాకు డబ్బులు ఇస్తే నేను ఆ డబ్బులు పెట్టి ఓటర్లకి డబ్బులు ఇచ్చి ఓట్లు కొనుక్కునేటటువంటి పని చేయొచ్చని మళ్ళా ఇప్పుడు పాత పద్ధతులను తీసుకురావడం కోసం చూస్తున్నాం. అసలు కనీస వేతనం ఎందుకు అడుగుతున్నాం మనం? అసలు కనీస వేతనం అంటేనే మనం తిని రేపు పని చేయటానికి కావలసిన శక్తిని ఇచ్చేదే ఆ డబ్బే కనీస వేతనం. మరి మనం ఎట్లా పనిచేస్తున్నాం అంటే కనీస వేతనం రాకపోయినా మనం పనిచేస్తున్నాం, బ్రతికే ఉన్నాం. అందుకే 30 ఏళ్ళు 40 ఏళ్ళు లాగా 40 ఏళ్ళు 60 ఏళ్ల వయసు లాగా కనపడుతున్న పరిస్థితి ఉంది. ఏ జబ్బు ఎందుకు వస్తుందో తెలీదు. మనం చాలా సార్లు చెప్తా ఉన్నాం, దేశంలో రాష్ట్రంలో ఆకలి చావులు పెరుగుతున్నాయని. చాలా మంది అనుకుంటున్నారు ఆకలి చావులంటే తిండి లేకుండా పస్తులుండి ఎవరు చనిపోతున్నారండి అని అడుగుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఆకలి చావులంటే తిండి తినకుండా ఒకేసారి చనిపోవడం కాదు. ఒక మనిషి 70 ఏళ్ళు 80 ఏళ్ళు బ్రతుకుండటానికి కావలసిన పౌష్టికాహారం తీసుకోకుండా ఏదో ఒకటి కలో గంజం పచ్చల మెతుకులో తిని మన శరీరం దృఢంగా ఉండటానికి ఆరోగ్యంగా ఉండటానికి కావాల్సినటువంటి ఆహారం తీసుకోకుండా తిని బ్రతుకుతా ఉన్నటువంటిది కూడా దాని వల్ల కూడా రోగాల బారిన పడిపోయి చనిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి అయితే ఆ గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ అనేది ఏం లేదు. ఏ గవర్నమెంట్ అన్నా ఉండేవండి పని ఒత్తిడి. మన జీతాల గురించి అడిగితే మాట్లాడరు, ఇంకో పని అదనంగా పెడతారు. జీతాలు సరిపోవట్లేదు, ధరలు పెరుగుతా ఉన్నాయి, మా వేతనాలు పెంచండి అని అడిగామనుకోండి, పని చేయలేకపోతే మానే, కొత్తగా వచ్చింది పద్ధతి, మానేసాయి. నీకు జీతం చాలట్లేదా, నీకు పని ఎక్కువైందా, చేయలేకపోతున్నావా అయితే మానేసి వెళ్ళిపో. మరి మానేసి వెళ్ళిపోతే ఎట్లా బ్రతకాలి? ఈ చెప్పిన ఆయన మాత్రం మానేడు, ఆ చెప్తున్నటువంటి వ్యక్తి మాత్రం ఆయనకి గ్యారంటీ ఉంటుంది పోస్ట్, మళ్ళా తర్వాత తరం కూడా గ్యారంటీ చేసుకునే పని చేస్తా ఉన్నాడు. అందుకని మిత్రులారా, ఇప్పుడు మనం కూడా ఏ రంగానికి ఆ రంగం విడివిడిగా ఉన్నాం. ఈరోజు సిఐటియు వీళ్ళందరినీ కూడా ఒక తాటి మీదగా తీసుకొచ్చి ఐక్యం చేసి పోరాటం చేయడానికి సన్నద్ధం చేస్తా ఉంది. మొన్ననే గవర్నమెంట్ వచ్చింది, ఒక 1 year దాదాపు దగ్గరకు వస్తా ఉంది. అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా ఏమనుకుంటున్నారంటే ఇంకా 4 ఏళ్ళు ఉంది, 4 ఏళ్ళ తర్వాత కదా ఎన్నికలు వచ్చేది, ఈ లోపు వీళ్ళు అరుచుకొని కొట్టుకొని గొడవ చేసుకొని ఏమైనా చేసుకొని 4 ఏళ్ళు అయిపోయిన తర్వాత ఎన్నికలకు ముందు వాగ్దానాలు చేయటం, అధికారంలోకి వచ్చిన తర్వాత వాగ్దానాల్ని విస్మరించారు. జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలు తీసుకొచ్చాడు. ఆ నవరత్నాల్లో ఒక్క రత్నం ఇచ్చినా మనకు అందిన మన తరాలు బతికిపోయేది. ఏమిటా నవరత్నం? పిల్లలకి ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చి నవరత్నం అన్నాడు, చేయూతనిచ్చి నవరత్నం అన్నాడు, డ్వాక్రా డబ్బులు తిరిగిచ్చి ఆసరా అనే పేరు పెట్టి అదొక నవరత్నం. ఈ పద్ధతిలో నవరత్నాలు పెట్టాడు. వాటికి నవరత్నాలు అంటే మనకి ఎట్లా తెలియదు, ఆ రత్నాలు మనం చూడలేదు కదా, ఇవే నవరత్నాలు అనుకోమని చెప్పాడు. ఇప్పుడు ఆయన నవరత్నాలు పెడితే ఆ నవరత్నాల్లో ఏ రత్నము ఎవరికి అందలేదు. ఎవరు లక్షాధికారులు కోటేశ్వర్లు కనీసం రోజువారీ బ్రతకడానికి కూడా కావాల్సిన పద్ధతిలో ఎవరికి అందలేదు. ఇప్పుడు ఈయనేమన్నాడు, ఆయన నవరత్నాలు తీసుకొచ్చాడు, నేను సూపర్ 6 తీసుకొచ్చాను చెప్తున్నాను. ఇప్పుడు ఈ సూపర్ 6 పరిస్థితి దాదాపు
స్వీకారం చేశారు అనుకోండి, జూన్ నెల నుంచి 6 నెలలు 7-8 నెలలు అవుతా ఉంది ఇప్పటికి. రేపు బడ్జెట్ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. ఈ బడ్జెట్ సమావేశాల సందర్భంగానన్నా మరి కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ లేదా ఇతరత్ర రంగాల్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళకి వీళ్ళ కొనుగోలు శక్తి పెరగాలి కదా, వీళ్ళు బ్రతకాలి కదా. వీళ్ళ కోసం నేను ఏమన్నా చేస్తాననేటటువంటి ప్రభుత్వం మాట్లాడుతూ ఉన్నాడా? అసలు మనం ఊసే లేదు. ఇప్పుడు మనం కొత్త హక్కుల కోసం పోరాటం కాదు, ఉన్న హక్కులని నిలబెట్టుకోవడమే పెద్ద సమస్యగా మారింది. మనం కనీస వేతనం అడగక ముందే ఇప్పుడు మళ్ళా బయట థర్డ్ పార్టీని తీసుకొస్తే నా ఉద్యోగం